మరో మంచి వీడియో. నెట్ ఫ్యాబ్రిక్ పెట్టి సేమ్ లైట్ పింక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ పెట్టాను. చూడండి డిజైన్ వేసేస్తుంది. డిజైన్ వచ్చి ఇది ఇందాక అది ఎలా నెట్ పెట్టాను అనేది చూపించాను. ఇంతకుముందు వీడియోలో నెట్ని స్టిచ్ చేశాను. ఈ వీడియోలో అయితే బై మిస్టేక్లో నేను పెట్టాలన్న ఆలోచనతో కాదు, ఆ బై మిస్టేకే ఆలోచన అయిందనమాట. ఇప్పుడు నేను ఏం చేశాను అనమాట, రెగ్యులర్గా పట్టు కింద ఫ్యూజింగ్ పేపర్ పెడతాను కదా, అలా పెట్టాను. పెట్టిన తర్వాత కింద నెట్ క్లాత్ పెట్టాను. పెట్టిన తర్వాత వర్క్ వేసిన తర్వాత నేను ఇది కట్ చేస్తుంటే ఇక్కడ ఏంది బాగా ఫ్యూజింగ్ పేపర్ వస్తుంది అనుకున్నా. ఇంకోటి ఏంటంటే నెట్ అనేది డెలికేట్గా ఉంటుంది కాబట్టి పైన ఫ్యూజింగ్ పేపర్ ఉండడం బెటర్. ఇది కట్ చేసిన తర్వాత ఫ్యూజింగ్ పేపర్ రిమూవ్ చేయాలి, ఎందుకంటే వర్క్ వేసినాక తీస్తే అది వైట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్ అనేది ఇప్పుడు రిమూవ్ చేసేసేయాలి. కింద మళ్ళీ ఫ్యూజింగ్ పేపర్ ఇంకోటి పెట్టేసినాను, సేఫ్ అనమాట. మనం కట్ చేసేటప్పుడు ఈ కట్టర్తో కట్ చేసేటప్పుడు బై మిస్టేక్లా ఇలా అన్నామంటే క్లాత్ నెట్ క్లాత్ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి నెట్ క్లాత్ పాడు కాదు, ఫ్యూజింగ్ పేపర్ పైన ఉంటే ఒకవేళ ఫస్ట్ లేయర్కి తగులుతుంది కాబట్టి నెట్ క్లాత్కి ఎలాంటి డ్యామేజ్ కాదనమాట. అదొకటి అడ్వాంటేజ్. ఒక్కోసారి మనం చేసే మిస్టేక్సే మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అలానే యూజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్ అనేది చూడండి రిమూవ్ చేసేస్తున్నాను కదా, ఫ్యూజింగ్ పేపర్ రిమూవ్ చేసేసేసి మళ్ళీ కింద ఇంకొక ఫ్యూజింగ్ పేపర్ ఉంది కదా, వర్క్ వేసేస్తే సెట్ అయిపోతుంది అనమాట. టైం అయితే ఆల్మోస్ట్ 95,000 స్టిచెస్ ఉన్నాయండి. 95,000 స్టిచెస్ అంటే నేను 800 స్పీడ్ పెట్టాను. 800 స్పీడ్ అంటే 1 hour 48 or 45 minutes ఉందన్నమాట. ఆల్మోస్ట్ 2 hours ఒక హ్యాండ్ ఉంది, ఒక హ్యాండ్ 2 hours ఉంది 800 స్పీడ్ పెడితే. ఇక మీరు దాన్ని బట్టి మీరు పెట్టే స్పీడ్ని బట్టి, నాది డబల్ హెడ్ కాబట్టి 2 hours 2 hands అయిపోతాయి. సింగిల్ హెడ్ అయితే 2 hours ఒక హ్యాండ్ అయిపోతుంది అనమాట. ఇదైతే హ్యాండ్కి చాలా, డబల్ హెడ్ అనేది హ్యాండ్కి మాత్రం ప్లస్ పాయింట్ అండి. చూడండి ఇలా నేను ఫ్యూజింగ్ పేపర్ అనేది తీసేయాలి, ఎందుకంటే ఈ అవుట్లైన్ చేసేటప్పుడు ఫ్యూజింగ్ పేపర్ మళ్ళీ సైడ్కి వైట్గా కనిపిస్తుంది. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ వైట్గా కనిపిస్తుందా, మనం తర్వాత పీకేస్తే గలీజ్ ఉంటుంది. ఇప్పుడే తీసేసేయాలి. కట్ చేసిన తర్వాత క్లాత్ కట్ చేసిన తర్వాత ఫ్యూజింగ్ పేపర్ అనేది రిమూవ్ చేసేసేయాలి. చూడండి కంప్లీట్ అయిపోయింది టోటల్ వర్క్. టోటల్ ఇలా లుక్ చూస్తారా, ఫైనల్ లుక్. కింద ఉన్నది మన క్యాన్ తీసేస్తాను. లుక్ ఇంకా బాగుంది. నేను దీనికి లైనింగ్ వేయకుండా నెట్నే డబల్ నెట్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ నెట్ కింద మళ్ళీ నెట్టే వేస్తాను. లుక్ చాలా బాగుంటుంది. అప్పుడు ఫైనల్ స్టిచ్చింగ్ అయిపోయినాక కూడా లుక్ పెడతాను. ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఈ హోల్స్లలో మొత్తం స్టోన్స్ పెడితే మగ్గం లుక్ అనేది వచ్చేస్తుంది.